హలో హాయ్ వెల్కమ్ టు సుమాస్ టేస్టీ కిచెన్. నేను ఈరోజు రాయలసీమ గుత్తి వంకాయ చేయబోతున్నా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇక్కడ పెట్టినాను చూడండి. ముందుగా నేను ఇక్కడ 1/2 kg వంకాయలు తీసుకున్నాను, ఒక 4 ఎల్లిపాయలు, 1 కప్పు శనక్కాయ విత్తనాలు, ఒక 2 స్పూన్ నువ్వులు, ఒక 1/2 ఎండు కొబ్బరి, కొద్దిగా బెల్లం రుచికి తగినంత, ధనియాల పొడి తీసుకున్నాను, ఉప్పు, ఇక్కడ కారము, మళ్ళీ కొద్దిగా 1 స్పూన్ గరం మసాలా కానీ యాడ్ చేస్తానన్నమాట. తర్వాత జీలకర్ర, పసుపు కానీ ఇక్కడ నేను అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. ముందుగా ఏం చేస్తున్నాను, వంకాయ, ఒక ఉల్లిపాయ, ఒక టొమాటో, కొద్దిగా కొత్తిమీర కానీ తీసుకున్నాను అనమాట. ముందుగా నేను ఒక బాండి పెట్టుకుని దాంట్లో 1 కప్పు శనక్కాయ విత్తనాలని బాగా వేయించుకుంటున్నాను అనమాట. అవి పచ్చిగా ఉండకూడదండి, కొద్దిగా బాగా వేగాల. వేగిన తర్వాత ఇదిగో ఈ కలర్లో వచ్చిన తర్వాత దీన్ని మేము మిక్సీ జార్లో వేసుకోవాలి. అంటే దీనిపైన పొట్టు ఉన్నా పర్లేదు, మంచిది కాబట్టి నేను అలాగే ఉంచాను. తర్వాత నువ్వుల్ని కానీ కొద్దిగా వేయించుకుంటున్నాను. ఎక్కువ వేయించుకుంటే చేదు వస్తుంది కాబట్టి కొద్దిగా వేయించుకున్నాను అనమాట. నేను ఇక్కడ ఇది కానీ వేయించుకున్న తర్వాత నేనేం చేస్తున్నానంటే అదే మిక్సీ జార్లో ఈ నువ్వులు కానీ దాంట్లో వేస్తున్నా. పక్కన పెట్టుకున్న 1/2 కొబ్బరి, ఎండు కొబ్బరి, కొద్దిగా బెల్లము, మళ్ళీ జీలకర్ర, పసుపు, ధనియాల పొడి 1 స్పూన్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ అంతా గరం మసాలా తీసుకున్నాను, ఒక 3 ఎల్లిపాయ తీసుకున్నాను, రుచికి తగ్గినంత ఉప్పు తీసుకున్నానండి. ఇక్కడ కారము మన ఇష్టం, ఎక్కువ తినాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 4 స్పూన్ కారం యూస్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఇదంతా మిక్సీ పట్టుకున్నాను, బాగా మెత్తగా అయిపోవాలి, అది పేస్ట్ అయినట్టు అవ్వాలి. అండ్ తర్వాత ఒక వాటర్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే వంకాయలు కోసి అలాగే పెడితే నల్లగా అయిపోతాయండి, అందుకని మనము వాటర్లో ఉప్పు వేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇలా బాగా వంకాయలు పుచ్చు ఎక్కువ కాబట్టి మనం నీట్గా చూసుకొని చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసి ఇలా వాటర్లో వేసి పెట్టుకోవాలా. అన్నీ అలాగే వెనకాల నుంచి కానీ కొద్దిగా తీసి కట్ చేసి ఇదిగోండి ఇలా నీట్గా చూసుకోవాలి. ఎందుకంటే వంకాయ పుచ్చు ఎక్కువ ఉంటాయి కదా, మనకు తెలియదు అనమాట ఒక్కొక్కసారి, కాబట్టి మనం నీట్గా చూసి కట్ చేసుకోవాలి. చిన్న చిన్న వంకాయలు అయితే గుత్తి వంకాయ చాలా బాగుంటుందండి, అందుకని నేను ఇక్కడ చిన్న చిన్న వంకాయలు తీసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇలా అన్ని వంకాయల్ని కట్ చేసుకొని వాటర్లో వేసిన తర్వాత ఈ పొడిలో నేను కొద్దిగా ఆయిల్ మిక్స్ చేస్తున్నాను అనమాట. 1 స్పూన్ ఆయిల్ తీసుకొని ఈ పొడిలో అంతా బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఈ కట్ చేసి పెట్టిన వంకాయల్లో ఇవన్నీ నింపాలన్నమాట. ఈ పొడిని దీంట్లో ఇదిగోండి ఇలా నింపుకోవాలి. అన్ని వంకాయల్ని నేను అలాగే చేశాను అనమాట. ఆ పొడిని ఈ వంకాయల్లో నింపుకొని తర్వాత అన్నీ లాస్ట్లో ఏం చేయాలి, ఇప్పుడు మనం కావాలంటే ఉప్పు కారం 2 చూసుకోవాలండి. ఇవి నింపేటప్పుడే కావాలంటే మనం ఉప్పు కారం 2 యాడ్ చేసుకోవచ్చు ఇక్కడే పొడిలో. ఇదిగో ఇలా రెడీ అయిపోయింది. తర్వాత ఏం చేశానంటే ఒక బాండీలో ఒక 3 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఎందుకంటే ఇది నూనె వంకాయ కదా, కొద్దిగా నూనెగా ఉంటేనే బాగుంటుందండి, అందుకని ఇక్కడ 3 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. జీలకర్ర తీసుకున్నాను అనమాట. జీలకర్ర కొద్దిగా వామ్ వేసుకుంటాను దీంట్లో. ఇదిగోండి ఇలా ఆయిల్ కాగిన తర్వాత అన్నీ బాగా వేగుతాయి అన్నమాట. కరివేపాకు, ఒక చిన్న ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ కానీ దీంట్లో కట్ చేసి వేసుకున్నాను. తర్వాత అందులోనే ఏం చేస్తానంటే బాగా మగ్గిన తర్వాత టమాటో కానీ వేసిన. టమాటోలోనే కొద్దిగా ఉప్పు వేసినానండి, ఎందుకంటే టమాటోలో ఉప్పు వేస్తే ఇది బాగా కరిగిపోతుంది తొందరగా అన్నమాట. అందుకని ఇక్కడ అన్నీ వంకాయలు అంతా నింపుకొని పెట్టుకున్నాను కదా, ఇప్పుడు అన్నీ దాంట్లో వేసుకున్నాను, ఆయిల్లో వేసుకుంటున్నా. ఇవి కానీ కాసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి, మగ్గితే పచ్చి వాసన రాదనమాట. అందుకని నేను ఇక్కడ మొత్తం వంకాయ అంతా ఆయిల్లో ఫ్రై అవ్వడానికి కొద్దిగా కాసేపు ఒక 5 మినిట్స్ అలా ఆయిల్లో వేడమ్మనిస్తానండి. అదైన తర్వాత ఏం చేస్తున్నానంటే ఆ మిగిలిన పొడి అంతా ఉంటుంది కదా, అది మీరు ఇందులో వేసి మనం కలుపుకోవచ్చండి. అది వేస్ట్ చేసే అవసరం లేదు, మనకి ఎంత కావాలో మనకి ఇది ఎంత వేసుకుంటే అంత మంచిగా గ్రేవీ వస్తుంది అనమాట. మనం కావాలంటే ఇది తీసుకొని పెట్టుకోవచ్చండి, ఒక్కొక్కసారి ఎక్కువ అయిందంటే పక్కకు పెట్టేసుకోవచ్చు. తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడ అది వేసి తిప్పిన తర్వాత ఇక్కడ ఇది యూజ్ చేసుకున్నా, వాటర్ వేస్తున్నాను అనమాట. ఇందులో వాటరు ఎలా ఉండాలంటే ఆ వంకాయల నుంచి కొద్దిగా పైకి రావాలి వాటర్, అంత వాటర్ వేసేసుకోవాలన్న మనం. ఈ వంకాయలు ఉడకడానికి చాలాసేపు టైం తీసుకుంటుందండి.
కుక్కర్లో అయితే ఒక 2 విజిల్ వస్తుంది, కానీ ఇలా విడిగా వండినప్పుడు వచ్చిన టేస్ట్ కుక్కర్లో రాదండి. అందుకే ఇలా విడిగా వండుకోవడమే మంచిది. ఇదిగోండి నా గుత్తి వంకాయ రెడీ.